వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన విలేకరుల ముఠా అరెస్ట్. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ నడుపుతున్నాడు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని, హోటల్ ఏమీ సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడిని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను, ఇక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగగా వాళ్ళు నకిలీలని అధికారులు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్కు వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలైన వెంకట దుర్గాదేవి పాట సహకరించి బుక్కురుదేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసు ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు. బుక్కరి దేవి ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం అంతా దీనికి సూత్రధార, అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము, ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం. తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అదే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా, ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేదా మేము ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మమ్మల్ని, అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు.